హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి వ్లాగ్స్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మా ఊర్లో జరుపుకున్న బోనాలు సెలబ్రేషన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్నింగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మా ఊర్లో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వచ్చినాము. నేను మా అక్క మా హస్బెండ్ అయితే గుడికి వచ్చినాము. సో మా అక్క అయితే గుడి లోపలికి వెళ్ళి మరీ పూజ చేస్తుంది. మా అక్కకి చాలా భక్తి ఎక్కువ అనమాట. చూస్తున్నారు కదా, చెట్టు కిందే అయితే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇంట్లో నుండి అయితే పూజకు కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చేసినాము. ఇంకా మా అక్క అయితే ఆయిల్ పోసేసి దీపం అయితే ముట్టించేస్తుంది. ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది మా అక్క ఎందుకో. మా అక్క దీపం ముట్టించేసిన తర్వాత మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేసి మంచి అయితే మొక్కేసుకున్నాడు. మా ఊరు ఎల్లమ్మ తల్లి అయితే చాలా పవర్ఫుల్. ఎలాంటి కోరిక కోరుకున్నా విత్ ఇట్ ఫ్యూ డేస్లో అయితే నెరవేరుతుంది. ఇంకా అందరం అయితే బొట్లు పెట్టేసుకున్నాము. నేను కూడా గుడి లోపలికి వెళ్ళి అయితే అమ్మవారిని హ్యాపీగా దర్శనం చేసేసుకున్నా. ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కనే అయితే మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఎల్లమ్మ టెంపుల్ ఇవాళ అయితే మేము మార్కమ్మ తల్లికి అయితే బోనాలు చేస్తున్నాము. మీలో ఎవరికైతే మార్కమ్మ తల్లి అంటే తెలుసో కామెంట్ చేయండి. సో ఎల్లమ్మ తల్లికి అయితే 2 days బ్యాకే బోనం అయితే వేసేసినాము. నేను మా బావ వాళ్ళ కూతురు అయితే వచ్చి మంచిగా దర్శనం చేసుకుంటున్నాం అనమాట. అట్లానే చూస్తుంది దేవతనైతే మా చిటి తల్లి. చూస్తున్నారు కదా. ఇంకా ఎల్లమ్మ తల్లికి అయితే హ్యాపీగా దర్శనం చేసేసుకొని ఇవాళ ఈవినింగ్ వచ్చే మార్కమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసినాము. ఈవినింగ్ చాలా రష్ ఉంటుంది, దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉండదు. అందుకే మార్నింగే అయితే ఊరు వాళ్ళందరూ వచ్చేసి దర్శనం చేసుకుంటారు. చూడండి గుడిని ఎంత బాగా డెకరేట్ చేసినారో. ఇంకా హ్యాపీగా వెళ్ళి అయితే దర్శనం చేసేసుకున్నాము. మీకు కూడా అమ్మవారి రూపం చూపిస్తా. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఒకసారి మీరు కళ్ళారా చూసేయండి ఎంత బాగున్నారో అమ్మవారు అయితే. మార్కమ్మ తల్లి అంటారు. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే అయితే కామెంట్ చేయండి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోయి బోనాల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా లేట్ చేయకుండా బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నేనైతే కంప్లీట్గా బోనం చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను మా అక్క గైడ్లైన్స్తో అయితే బోనం చేస్తున్నాను. మా అక్క చెప్తుంది అనమాట, ఫస్ట్ ఇలా సర్వకి నీట్గా సున్నం రాసేసి సున్నం మారిన తర్వాత అయితే పసుపు కుంకుమలతో అయితే బోనం చేయాలి. మార్కమ్మ తల్లికి అయితే పసుపు కుంకుమలతో వేయాలి. మా ఇంటి పక్కనైతే మైసమ్మ తల్లి ఉంటుంది. మైసమ్మ తల్లికి అయితే మా అక్క స్ట్రైట్ లైన్స్తో అయితే పసుపు కుంకుమతో బోనం అయితే రెడీ చేసేసింది. చూసారు కదా, మా ఇంట్లో పొద్దున్నే పూజ చేసేసుకున్నాము. ఇంకా మా అక్క చెప్తూ ఉంటే నేనైతే నీట్గా అయితే బోనం తయారు చేసేస్తున్నా. మా అక్క అయితే అన్నిట్లో చాలా పర్ఫెక్ట్. తొందరగా అయితే బోనం చేస్తుంది. నేను ఆలోచిస్తూ అయితే మెల్లగా చేసేసిన. ఫస్ట్ కుండ అయితే ప్రిపేర్ చేసేసినాం. దానిపైన సర్వ పెడతాం కదా, దానికి కూడా అయితే నీట్గా చేసేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టేస్తున్నా. నైవేద్యంగా అయితే మేము బెల్లమన్నం చేస్తాము. నైవేద్యాన్ని అయితే ఇంకా బోనంలోకి అయితే పెట్టేస్తున్నాను. 5 spoons ఆఫ్ బెల్లమన్నాన్ని అయితే ఫుల్గా కంప్లీట్గా అయితే బోనంలో పెట్టేసి ఇంకా ఇంకొక బోనం కుండలో కూడా సేమ్ 5 spoons ఆఫ్ బెల్లమన్నం అయితే పెట్టేసినాము. నెక్స్ట్ మా అక్క వచ్చేసి అయితే యాపాకులతో డెకరేట్ చేస్తుంది. ఫుల్గా యాపాకులు పెట్టేసి అయితే నీట్గా బోనం చేస్తుంది. చూసేయండి మా బోనం ఎలా రెడీ అయిపోయిందో. చాలా బాగుంది కదా, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా బోనం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒగ్గోలు వచ్చేసినారు. ఫస్ట్ అయితే మా ఇంటి మహాలక్ష్మి మా బావాల కూతురికి అయితే బోనం ఎత్తినాము. నెక్స్ట్ ఇంకా నేనే ఎత్తేసుకోవాలి. మా మడదైతే సాగబెట్టేసి బోనం అయితే ఎత్తుతున్నాడు. చూడండి మా పాప ఎంత బాగా బోనం ఎత్తుకుంటుందో. ఫుల్ టెన్షన్ అవుతుంది. నెక్స్ట్ నేనైతే బోనం ఎత్తేసుకొని ఇంకా ఊర్లోకి వెళ్ళిపోతున్నాము. మా గుడి మార్కమ్మ తల్లి గుడి అయితే 2.5 kilometers దూరంలో అయితే ఉంటుంది. చూడాలి ఇవాళ నేను అసలు కరెక్ట్గా బోనం ఇంకొద్దిసేపట్లో తీస్తామనే టైంకి అయితే ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా రోడ్స్ అన్ని చాలా గలీజ్ అయిపోయినాయి అనమాట. అందరూ పట్టు చీరలు ఖరాబ్ అయితే అవే డిస్కషన్లో ఉన్నారు. ఫస్ట్ అయితే ఇట్లా గౌన్లో అంటారు కదా, వాళ్ళైతే బోనం తీస్తారు. చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ మామయ్య బోనం అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. చాలా బోనాలు అయితే వెళ్తాయి. చూడండి ఎంత డెకరేట్ చేస్తున్నారో బోనాల్ని. వర్షం రాకపోతే ఇంకా మంచిగా ఉంటుండే. వర్షం వచ్చి అటర్ ఫ్లాప్ చేసేసింది. సో నేను ఫుల్ టెన్షన్ ఫీల్ అవుతున్నా. అందరం కలిసి అయితే ఊరు చుట్టూ బోనాలని చూపించేసి గుడికి అయితే వెళ్తాము. చూడండి పోతురాజులు ఎంత బాగా విన్యాసాలు చేస్తారో. కొద్దిసేపు అయితే ఈ మ్యూజిక్ని ఆస్వాదించండి. తర్వాత మీకు ఇంకా ఏమేమి ప్రాసెస్ ఉంటుందో చెప్తా.
మా ఊర్లో అయితే ఈసారి చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసినారు. చూడండి ఒగ్గు వాళ్ళకైతే రక్తాలు కూడా గారిపోతున్నాయి. వీళ్ళు కొంతమంది అంటారు ఫేక్‌గా చేశారని. ఫేక్‌గా చేస్తే రక్తం ఎందుకు వస్తదని. చూడండి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హిట్ అయిపోయిందనమాట ఈసారి బోనాలు. ఎక్కడ ఒక చిన్న గొడవ రాకుండా అమ్మవారి తల్లి అయితే మంచిగా బ్లెస్ చేసేసింది. చూస్తూ ఉండండి. లాస్ట్‌లో మీకైతే టెంపుల్ ఎలా ఉంటదో అవన్నీ చూపిస్తా. చూస్తున్నారు కదా ఒగ్గు వాళ్ళు అలా బ్యాండ్ కొడుతూ డ్యాన్స్ ఆడుతుంటే శివసత్తులు అయితే ఎంత ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి షిగాలు అయితే ఊగుతున్నారు. ఊరి ఆడపిల్లలందరూ వచ్చి అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తున్నారు కదా. వాళ్ళ ఫేసెస్లో ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి బోనాలకు వచ్చినామని. చాలా అయితే చాలా నీట్గా తయారైపోయినారు. చాలా రెడీ అయిపోయి సంతోషంగా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా. టైం అయితే అప్పటికే 7:30 అవుతుంది. చీకటి అయిపోయింది. చెప్పాను కదా 2.5 కిలోమీటర్స్ దూరం అని. ఫుల్ టైర్డ్ అయిపోయినారు అందరూ. కానీ ఒక్కరు దీపం కూడా పోలేదు. అంటే దీపం పోతున్నా వేరే వాళ్ళ దీపాలతో అయితే వెలిగించుకొని అయితే అమ్మవారి తల్లికి చూపించడానికి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఊర్లో ఉన్న బాయ్స్ గర్ల్స్ అందరూ అయితే వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీపాలన్నీ అయితే లైన్గా అందరూ ఒకటేసారి అయితే బోనాన్ని తీసుకెళ్ళిపోతారు. ఈ సిటీలో అయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్ళిపోయి దేవతకి అయితే బోనం అర్పిస్తారు కదా. ఊర్లలో అలా కాదు. ఊరు మొత్తం ఒకటేసారి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసుకుంటున్నాము. 5 రౌండ్స్ అయితే బొడ్రాయి చుట్టూ తిరిగి ఊర్లో బొడ్రాయి దేవతకు కూడా బోనం చూయించుకొని అయితే ఇప్పుడు మార్కమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోతాము. అసలు ఊరల్లో సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్క పండుగకు వచ్చే వైబ్సే వేరబ్బా. ఇట్లా అందరు కలిసిమెలిసి అయితే బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. దసరా కానీ ఏ ఫెస్టివల్ అన్నా కానీ ఊర్లలో సెలబ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సిటీలో ఉన్న వాళ్ళు ఊర్లలో మిస్ అయ్యే ఫెస్టివల్స్, ఊర్లలో చేసుకునే ఫెస్టివల్స్ మిస్ అవుతుంటే అయితే కామెంట్ చేయండి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోతుందని అయితే తొందరగా అయితే అందరు గుడికి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో చీకటి టైంలో మంచిగా బోనాల్లో దీపాలు వెలుగుతుంటే. ఇంకా అందరం అయితే తొందరగా గుడికి వెళ్ళిపోతున్నాము. గుడి దగ్గర అయితే ఫుల్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అవి కూడా చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్లో అయితే అమ్మవారి రూపం చూస్తారు కదా. ఫుల్ బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ క్రాకర్స్ తీసుకొచ్చి చాలా అంటే చాలా బాగా అనిపించింది. వచ్చేసాము, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి దగ్గరికి చూస్తాను అయ్యండి గుడిని కూడా. నైట్లో ఈ వ్యూ ఇవ్వడానికి అయితే 2 కళ్ళు సరిపోలేవు. అసలు కంటిన్యూస్గా క్రాకర్స్ అయితే బ్లాస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎట్ లాస్ట్ గుడికి అయితే వచ్చేసినాము. చూసారు కదా అంతసేపు ఉన్న ఓపిక మాత్రం గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వరికి లేదు. తొందరగా అయితే వెళ్ళిపోతున్నారు. దేవతకు ఫస్ట్ మా బోనమే అర్పించాలని. చాలా అంటే 2 విలేజెస్ కలిపి అయితే ఒకటే దేవత. సో చాలామంది పబ్లిక్ అయితే వచ్చినారు. చాలా రష్ ఉండే. అప్పటికే ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. ఇంకా వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. తొందరగా అయితే బోనం దేవతకు చూపిస్తున్నారు. చూడండి బోనాలన్నీ అయితే ఇక్కడ లైన్గా పెట్టి ఇచ్చినారు. ఈ బోనాలన్నీ ఎక్కిచ్చేసిన బోనాలు అనమాట.
ఎక్కియని బోనాలన్నీ గుడిలోకి తీసుకెళ్ళిపోయి దేవతకి ఎక్కిచ్చేసి వస్తారు. నెక్స్ట్ మా ఊర్లో స్పెషల్ ఏంటంటే బలేస్తారనమాట బోనాలు ఎక్కించిన తర్వాత. బలేసిన తర్వాతే అయితే ఇంటికెళ్ళాలి. బలేయక ముందు ఇంటికెళ్తే అస్సలు మంచి జరగదని చెప్పినారు. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం అనమాట. సో బలంతా అయిపోయే వరకైతే నేను మా హస్బెండ్ అక్కడే ఉన్నాము. మేమైతే ఈసారి మా బోనాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం ఈ వీడియో తీసిన మా హస్బెండ్కి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.